గ్రోక్ ఏఐ ఎలాన్ మస్క్ కు చెందిన ఈ ఏఐ చాట్బాట్ బూతులు తిడుతోంది. హిందీ ఇంగ్లీష్ తెలుగు తేడా లేకుండా వెతికి మరీ బూతు పంచాంగం ఓపెన్ చేస్తోంది. ఇదేదో తేడా వ్యవహారంగా ఉందని కేంద్రం ఆరా తీసింది. మరోవైపు మస్క్ సోషల్ మీడియా సంస్థ ఎక్స్ కర్ణాటక హైకోర్టులో కేంద్రంపై పిటిషన్ దాఖలు చేసింది. చట్టవిరుద్ధంగా కంటెంట్ను నియంత్రిస్తోందని ఫిర్యాదు చేసింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ గ్రోక్ ఏఐ చాట్బాట్ ఈ మధ్యనే జనంలోకి వచ్చింది. ఏ భాషలో అడిగితే అది ఆ భాషలోనే సమాధానం చెబుతోంది. అయితే ఇటీవల కొందరు యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ హిందీ యాసలో బూతులందుకుంది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఇంటర్నెట్ మొత్తం గాలించి సమాధానాలు ఇస్తోంది. అయితే ఎవరు ఏ రకంగా ప్రశ్న అడిగితే అదే స్టైల్లో గ్రోక్ బదిలిస్తోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా సరే ఎవరైనా బూతులు వాడితే అదే స్థాయిలో తిట్లతో సమాధానాలు ఇచ్చి పడేస్తోంది. దీంతో గ్రోక్ చాట్బాట్ సెన్సేషనల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ విషయం రచ్చరచ్చైంది. కొందరు కావాలనే రెచ్చగొట్టడం వల్ల గ్రోక్ అలా మాట్లాడిందని కొందరు వాదిస్తున్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం దృష్టి సారించింది. మస్క్ కు చెందిన ఈ గ్రోక్ చాట్బాట్ మోడల్ భూమిపైనే అత్యంత తెలివైన ఏఐ టూల్ అని మస్క్ అభివర్ణించారు. యూజర్లు అడుగుతున్న ప్రశ్నలకు గ్రోక్ ఇస్తున్న సమాధానాలు ఆ స్థాయిలో ఉన్నాయి. గూగుల్ డెవలప్ చేసిన ఏఐ టూల్ జెమినీకి ఇది పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. గూగుల్ సెర్చ్ స్థానాన్ని గ్రోక్ భర్తీ చేస్తుందని ఎలాన్ మస్క్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. సెర్చ్ ఇంజిన్ గా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న గూగుల్ కు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా దాని డామినేషన్ ను సవాల్ చేయాలనేది మస్క్ ఆలోచనగా ఉంది. మరోవైపు మస్క్ సోషల్ మీడియా సంస్థ ఎక్స్ కర్ణాటక హైకోర్టులో కేంద్రంపై పిటిషన్ దాఖలు చేసింది. చట్ట విరుద్ధంగా కంటెంట్ ను నియంత్రిస్తోందని, ఏకపక్షంగా సెన్సార్షిప్ కు పాల్పడుతోందని కేంద్రంపై ఆరోపణలు చేసింది. కంటెంట్ బ్లాక్ చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇవ్వలేదని ఎక్స్ వాదిస్తోంది. సెక్షన్ 69A పక్కదారి పట్టించడానికి నిబంధనను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది. అయితే అల్లర్లు, ఘర్షణలకు కారణమయ్యే పోస్టులు, పూర్తి వివరాలు లేకుండా సృష్టించిన ఖాతాలపై నియంత్రణ విధించేందుకు సెక్షన్ 69A ప్రకారం అధికారం ఉంటుందని కేంద్రం చెబుతోంది. ప్రభుత్వం చట్టాన్ని అనుసరించి ముందుకెళ్తుందని, సోషల్ మీడియా సంస్థలు నిబంధనలు పాటించాల్సిందేనని కేంద్రం చెబుతోంది.